హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే తోటకూర మామిడికాయ పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1 టీ గ్లాస్ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకున్నాము. ఇలా నానిన ఈ కందిపప్పులోకి శుభ్రంగా చేసి పెట్టుకున్న తోటకూరని ఒక చిన్న కట్టని ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఒక పెద్ద టమాటాను కూడా వేసేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇక్కడ నేను చింతపండు వేసుకోవట్లేదు, టమాటా పచ్చి మామిడికాయ వాడాను కాబట్టి మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. దీంతో పాటుగా 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇక ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, మనం పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత దీనికి పోపు అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చిని తుంచి వేసేసుకుందాము. అలాగే పోపు గింజలన్నిటిని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు ఇలా పోపు గింజలన్నిటిని వేసుకొని కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలండి. దీంతో పాటుగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర పప్పుని ఇందులో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉన్న తోటకూర పప్పు మామిడికాయతోటి రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.